హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం కొత్తగూడెం అయితే వెళ్తున్నామండి. కొత్తగూడెం ఎందుకు వెళ్తున్నాము అంటే లొకేషన్ చూడండి ఎంత బాగుందో. కొత్తగూడెం ఎందుకు వెళ్తున్నాం అంటే మా పిల్లలు అయితే కొత్తగూడెం ఉండిపోయారండి. మా తోడల్లి గారు ఇంటి దగ్గర సెలవులకి అయితే వెళ్ళారు. వాళ్ళ సెలవులకి వెళ్ళి మేము వెళ్దాం అనుకున్నాం, ఇంకా వెళ్ళలేదు అన్నమాట. సెలవులు అయిపోయింది, స్కూల్లో అయితే తీసేశారు, బక్రీద్ కూడా అయిపోయింది. అందుకని అక్కడికి వెళ్ళి పిల్లల్ని తీసుకొద్దామని అయితే వెళ్తున్నాం. అక్కడ కొత్తగూడెంలోని నాకు ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా కొన్ని సంతలు అయితే తెలుసండి. సంతలు అయితే చాలా బాగుంటాయి అక్కడ. సాయంత్రం మాటలు అయితే జరుగుతూ ఉంటాయి సంతలో. ఓన్లీ లేడీసే వస్తారు అక్కడికి, అందరు కూడా లేడీస్ వస్తారు. లేడీస్ వచ్చి సంతలు అయితే చేస్తారన్నమాట. అది చాలా బాగుంటాయి అక్కడ సంతలన్నీ కూడా. మీకు ఆ సంతలన్నీ కూడా చూపిస్తాను. కొన్ని సంతలు అయితే వీడియోలు తీసి చూపిస్తాను, చూద్దిరిగాను. ఇప్పుడు మేము వెళ్ళే రూట్ ఏంటంటే రాజమండ్రి, దేవరపల్లి, గోపాలపురం, కోయిలగూడెం, జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట, వెంకటాపురం అండి. ఇది వెంకటాపురం ఊరు మాట. ఇది సత్తుపల్లి వెళ్ళకుండానే దొంపేట అని ఉందండి. దొంపేట మించి అయితే కట్ అయ్యాం. అలా దొంపేట మించి ఇలాగా కొత్తగూడెం షార్ట్, అది దగ్గర కొంచెం అడవి రూటు, బాగుంటుంది రూట్ అంతా కూడా. ఆ రూట్ నుంచి అయితే కట్ అయ్యాం అన్నమాట. చూడండి ఎంత బాగుంటుంది రూట్ అంతా కూడా. అలా కట్ అయ్యాం. అబ్బుగూడెం, అలాగా అన్నపరెడ్డిపాలెం, అన్నపరెడ్డిపల్లి అలాగా అయితే వెళ్తుంది. బాగుంటుంది రూట్ అంతా కూడా. నాకు బాగా ఇష్టం ఆ రూట్లన్నీ కూడా, చాలా బాగుంటాయి. ఇదివరకు సన్న రూట్లు ఉండి బాగా అడవి కింద దగ్గరగా ఉండి అవన్నీ కొట్టేసి ఇప్పుడైతే పెద్ద రూట్లు అయితే వేసారన్నమాట. బాగా వెలాడుపుగా రూట్లు అయితే వేసారు. కానీ చాలా బాగుంటాయి రూట్లు అన్నీ కూడా. నాకు బాగా ఇష్టమైన రూట్ అది. ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా నాకు ఇష్టమైన రూట్లు అవన్నీ కూడా. నేను ఆ రూట్లో అయితే వెళ్తాను. ఇవి బాగుంటాయి అన్నమాట. ఇంకా పక్క పక్కనే అడవి చెట్లుండి బాగా అవన్నీ కొట్టేసి రోడ్లు పెద్దవి చేశారు. పెద్దవి చేసి ఇప్పుడైతే మొక్కలు అయితే పాతారన్నమాట. చిన్న చిన్నవి మామూలు మనకు ఉంటాయి కదా, ఆ టైప్ మొక్కలు, పూల మొక్కలు అయితే పాతారు ఇక్కడ. చేలు అన్నీ చేశారు. చాలా మట్టుకు అడవులన్నీ కొట్టి చేలు అయితే చేసుకుంటున్నారు, పంట పొలాలు ఇవన్నీ కూడా ఇటు సైడు. ఈ రూట్ అయితే చూడొచ్చు మీరు, బాగుంటుంది రూట్ అంతా కూడా. ఇంకో రూట్ ఉంటుంది, సత్తుపల్లి నుంచి కిష్టారం ఉంటుంది. కిష్టారం రూట్ మొత్తం అయితే సత్తుపల్లి నుంచి కిష్టారం టు కొత్తగూడెం అన్నమాట. అది చాలా బాగుంటుంది రూట్. అది మొత్తం అయితే ఫారెస్ట్. ఇంకా అదే టైప్లో ఉంటుంది. ఇవన్నీ సాగులోకి వచ్చినాయి, అదంతా సాగులో లేదు అన్నమాట. అదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందిందే. అది కూడా బాగుంటుంది, మీకు అది కూడా చూపిస్తాను త్వరలో. ఇప్పుడైతే మనం కొత్తగూడెం అయితే వెళ్ళి కొత్తగూడెంలో కొన్ని రకాల సంతలు అయితే పెడదాం. సంతలు అయితే చూడండి, చాలా సంతలు పెడతాను. అక్కడ కొన్ని బాగుంటాయి అన్నమాట. అక్కడ సంతలు, అక్కడ వాతావరణం, అక్కడ కల్చర్, అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ జనం ఎలా ఉంటారో అవన్నీ కూడా పెడతాను చూడండి. ఫిష్ మార్కెట్లు అంటే ఫిష్ మార్కెట్లు అంటే అక్కడ ఉండవు. అక్కడ ఎక్కువ శాతం కూరగాయలు, మటన్, చికెన్ ఇవి వాడతారు. ఫిష్లు అయితే కొన్ని షాపులు అయితే సంతల్లో కొన్ని సంతల్లో ఫిష్లు అయితే అమ్మరు అక్కడ అసలు. మీరు ఫిష్ల కోసం అయితే చూడొద్దు, చేపలు ఇవన్నీ కూడా. మామూలుగా ఇంకా సంతలు అయితే బాగుంటాయి అన్నీ కూడా. కొత్తగూడెంలో అయితే మాత్రం ఉంటాయి ఫిష్ మార్కెట్, బాగా పెద్దది ఉంటుంది కొత్తగూడెంలో. అది కూడా తీస్తాను, అవి కూడా చూద్దిరిగాను. చెరువు చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ ఏరియాలన్నీ కూడా పంట పొలాలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. బాగుంటాయి ఏరియా. కొన్ని ఊర్లు చాలా బాగుంటాయి. అందుకని ఈ ఊర్లోని ఆ ఇల్లులు, తాటాకు ఇల్లులు కడతా ఉంటాయి, గుడిసెలు. వాటికి ఉరి చెట్ల కంచి అయితే గెడ బొంగులు ఉంటాయి కదా, వాటిని అయితే తడకల కింద వెళ్ళి కడతారన్నమాట. సూపర్గా ఉంటాయి అవన్నీ కూడా. ఇల్లులు అయితే మనం చూడొచ్చు. ఇంతకుముందు వీడియో ఇప్పుడు దాని మీద దాటేసామన్నమాట. ఆ వెనకాల చూడొచ్చు మీ ఇల్లులు. అవన్నీ కూడా గెడ బొంగులతో కట్టుంటాయి, చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా సూపర్ ఉంటాయి అన్నమాట. ఈ ఏరియా లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. ఈ సీనరీస్, న్యాచురల్ లొకేషన్లో ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇవన్నీ సూపర్గా ఉంటుంది. ఏరియాలన్నీ కూడా. ఈ ట్రావెలింగ్ అయితే చూడొచ్చు మీరు, బాగుంటుంది ఇదంతా కూడా. ఇక్కడ వెళ్తూ ఉంటే పక్షులు, కోతలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చక్కగా ఉంటుంది, ఏ పొల్యూషన్ పెద్ద ఉండదు. పక్షులు, కోతలు వెంట వెళ్ళొచ్చు అన్నమాట. నాకు బాగా ఇష్టం.
పక్షులు ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తూ ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. పక్షులు గూళ్ళు అవి ఉంటాయి, చాలా బాగుంటాయి ఇక్కడ. చాలా రకాల పక్షులు అయితే ఉంటాయి, పిచ్చికలు అయితే బోల్డ్ ఉంటాయి చాలా, అన్నీ బాగుంటాయి అన్నమాట. అందుకే నాకు ఈ రూట్ అంటే బాగా ఇష్టం అన్నమాట. ఈ రూట్ ఎక్కువ వెళ్తాను నేను. ఇప్పుడు పిల్లల్ని అయితే తీసుకురావడానికి వెళ్తున్నాను, స్కూల్ తీసేశారు కదా, అందుకని పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాను. వాళ్ళని తీసుకుని ఉండి 2 రోజులు ఇంకా స్కూళ్ళు అప్పుడు పిల్లల్ని అయితే తీసుకొస్తాను. కొన్ని రకాల సంతలు తీసి చూడండి ఎంత గుబురుగా ఉందో, లొకేషన్ అంతా సూపర్గా ఉంది కదా, బాగుంటుంది. ఏరియా అంతా కూడా బాగుంటుంది. మనం నేనైతే కొత్తగూడెం అయితే వెళ్తున్నాను. కొత్తగూడెంలో మీకు తెలంగాణ రాష్ట్రం అది. మనం గాడి రూట్లో అయితే వెళ్తున్నాం, మీకు ఇదంతా కూడా చూపిస్తాను. చూడండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో, చూడండి అంత లొకేషన్ అంత బాగుందో, సూపర్గా ఉంది. బాగుంటుంది, ఏరియాలన్నీ కూడా బాగుంటాయి, ఇల్లు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. పంట పొలాలు అయితే ఇంకా బాగుంటాయి. ఇప్పుడు అంటే వర్షాలు అవి లేవు కదా, ఇంకానే వర్షాలు ఉన్నాయి కానీ అంటే తక్కువ కుడుతున్నాయి. ఇంకా పంట పొలాలు లేవు మాట, కోతలు ఇవన్నీ అయిపోయినాయి మాట. ఈ కోతలు అవి ఇప్పుడు పంట నారు వేస్తారు ఇప్పుడు వీళ్ళు. అదే నారు వేసిన తర్వాత అయితే ఎంత కూడా గ్రీనరీగా ఉంటుంది, బాగుంటుంది. వర్షాలు ఇప్పుడు కుడితే కదా, ఇప్పుడు జూన్ నెలలో, ఇంకా జూన్ నెల ఇప్పుడు 18వ తారీఖు జూన్ నెల బాగా వస్తుంది కదా, ఇంకా వర్షాలు పడతాయి అన్నమాట. వర్షాలు పడితే ఇప్పుడు అన్నీ కూడా ఇది పంటలు వేస్తారు, వీళ్ళు నారు వేసి పంటలు అయితే వేస్తారు, బాగుంటాయి. ఇక్కడ ఆవులు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట, చాలా ఎక్కువ ఆవులు అయితే ఉంటాయి ఇక్కడ. ఎక్కువ ఆవులు ఉంటాయి అన్నమాట. ఆవులను అయితే మంచి మంచి ఆవులను అయితే చూడవచ్చు ఇక్కడ మనం. బాగుంటుంది, మంచి మంచి ఆవులు ఉంటాయి, ఇలాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట బాగా ఎక్కువ. ఇక్కడ చూడండి బ్రిడ్జి కడుతున్నారు, బాగుంది కదా. ఇవన్నీ కూడా నిండిపోతాయి, ఇంక వర్షాలు వస్తే ఇవన్నీ కూడా వాగులన్నీ కూడా నిండిపోతాయి. ఏరియా అంతా కూడా బాగుంటుంది, అలాగే వెళ్ళిపోద్ది. అలాగా అన్నపరెడ్డిపాలెం వెళ్తుంది అనుకుంటా, అలాగా అన్నపరెడ్డిపాలెం అయ్యి అలాగ వెళ్తుంది, వెళ్తుంది. అటు నుంచి వస్తుంది, అబ్బుగూడెం నుంచి వస్తుంది అనుకుంటా రూట్ అది. అక్కడ గేదెలు చూసారా, మొత్తం అవి బురదలో దొల్లేసినాయన్నమాట, దొల్లేసి కొత్తగా కనపడుతున్నాయి గేదెలు అవి. బాగుంది కదా లొకేషన్, మంచి గ్రీనరీగా ఉంది, బాగుంటుంది. ఏరియా అంతా కూడా బాగుంటుంది. ఇక నుంచి అయితే మన ఇప్పటికైతే కొద్దిగా కొత్తగూడెం సంతలు అయితే పెడతాం అన్నమాట. మనకైతే మీరు కోనసీమ సంతలే చూస్తున్నారు కదా, తెలంగాణ సంతలు కూడా చూస్తారు అన్నమాట. ఇక్కడ నుంచి మీరు తెలంగాణ సంతలు బాగుంటాయి. ఇక్కడ అందరూ కొంచెం కొంచెం ఎలా ఉంటారంటే, ఇది ఏజెన్సీకి సంబంధించిన టైప్లో ఉంటారు జనం, బాగుంటారు. వాళ్ళు మాట బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట తెలంగాణ అంతా కూడా. మీరు వీడియోలో ఇంద్రియును మాటలు కూడా, వాళ్ళ మాటలు వాళ్ళ మాట్లాడే విధానం అవన్నీ కూడా చేస్తాను. అంటే నేను సంతలో ఏదో తీసామా టక్ 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 లేపేసామా అన్నట్టు కాకుండా కొంచెం నిలబెట్టి అయితే తీస్తాను, నిలబెట్టి వీడియోని చూపిస్తూ ఉంటాను. చూడండి, అంటే ఇప్పుడు మనం మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఎలాగ మీకు ఇష్టమైంది అనుకోండి, నిలబడి చూస్తూ ఉంటారు కదా, అలాగైతే ఉంటుంది. మీరు లాగ్ అయిపోతుంది అనుకోకండి. అంటే నేను సింపుల్గా కట్ చేసేయాలని అంతా ఎడిటింగ్ చేసి 10 నిమిషాల్లో చూపించాలంటే చూపించగలను, కానీ అది థ్రిల్లింగ్ ఉంటుంది. పడిపోయింది బ్యాగ్, ఇక్కడ ముంజిగాయలు ఉన్నాయని ఆగాను, పడిపోయింది బ్యాగ్. చూడండి ముంజిగాయలు కట్ చేస్తున్నాడు మనోడు, బాగున్నాయి. ఇప్పుడు ఎంతకి ఇస్తావు? అవి పెద్ద బాగా చెక్కుతున్నాడు కదా ఎంచక్క, కళ్ళు అవి నీట్గా కనపడుతున్నాయి.
ఏం కట్ అవ్వకుండా చెక్కుతున్నాడు. బాగున్నాయి ఇవన్నీ కూడా. డజన్ 50 రూపాయలంట. పళ్ళు ఉంటాయి కదా, ఇది ఏ ఊరు బాబా? డజన్ 50 రూపాయలంట. అబ్బుగుడివేనా? కెట్టారు ఎంత దూరం ఇక్కడికి? నాకు అన్న రేటు మీద ఎక్కువ వేసాడు. చిన్నవి ఒకటి కూడా వేసాడు. బాగున్నాయి. కళ్ళు అయితే బాగా చెక్కాడు. ఎక్కువ 2 కాయలన్నా ఎక్కువ కాయ ఎక్స్ట్రా వేసాడు మరి మనకి. ఇప్పుడైతే నేను కొత్తగూడెం వెళ్తున్నాను. పొద్దుటే ఉదయం 5 గంటలకైతే బయలుదేరాను. ఇప్పుడు నేను సత్తుపల్లి దాటి ఇలాగ అబ్బుగూడు ఇవన్నీ ఇలా వస్తే ఇప్పుడైతే మాకు 12 అయిపోతుంది. అడవి రూట్ మాట ఇదంతా కూడా అడవి రూటు. అడవి రూట్లో అయితే ముంజికాయలు అయితే అమ్ముతున్నారు. మీకు ఇక్కడ ముంజికాయలు అయితే తీసుకున్నాను. ఈత పూలు ఉన్నాయంట దాన్ని? ఉన్నాయా? మన వెనకాల చెట్టు కనబడుతుంది చూడండి, అక్కడైతే ఈత పూలు ఉన్నాయంట. కోసిని అన్నీ తీసాను. ఉదయం నుంచి నువ్వు వేళ ఎన్నమ్మో? మొత్తం కలిపి ఎన్ని అమ్ముతాం? 400, 500. 400, 500 అమ్ముతా. ఇది కొల్లా? కళ్ళు ఏంటి? మామూలు కొల్ల, జీలు కొల్ల, తాటికొల్లే? తాటికొల్లే. యూట్యూబ్లో కళ్ళు చెడు. ఇప్పుడు నేరా అంటారు కదా, ఇప్పుడు ఇది నేరా కొల్లా? నేరా కాదు, కళ్ళే. కొల్లే. కళ్ళే. తాటికల్లు. ఇప్పుడు ఇది నేరా కాదు. నేరా కాదు. నేరా అంటే అది ఏరే ఉంటది అంటే వచ్చేది నేరా. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిదా? దింపకుండా తాగేసావా నువ్వు? మరి ఎంతసేపు తాగాలి? ఎలా ఉందా కళ్ళు? ఎలా ఉందా? ఉందా? తీసే నల్లందన్నా అందుకే బండి తిప్పింది మేము. లోటాలు మరి తగ్గిపోతున్నాయి. లోటాలు ఎందుకు చిన్నవి అయిపోతున్నాయి లోటాలు కదా? ఇది వరకు పెద్దవి ఉండి లోటాలు పెద్దవి ఉండి కరెక్ట్. ఇప్పుడు కళ్ళు కూడా రావడం లేదు. ముంజికాయలు అయితే ఉన్నాయండి. ముంజికాయలు కళ్ళు అమ్ముతున్నారు. తాటికళ్ళు అయితే బాగుందంట. ముంజికాయలు కూడా ఉన్నాయి. ముంజికాయలు తీసుకున్నాను. డజన్ వచ్చి 50 రూపాయలు అన్నారు. డజన్ వచ్చి 50 రూపాయలు అంటే నాకైతే 15. నాకైతే ఎక్కువ కాయలు వేసారు అనమాట. నాకు రోజు కొట్టాల. ముంజికాయలు పెట్టడం బాధటం, ముంజికాయలు పెట్టడం బాధటం, ముంజికాయలు పెడతాం బాధం, మళ్ళీ ముంజికాయలు పెట్టడం. బాబాయ్ ఇంకా 50 ఇస్తాను. నాకు ఇంకా ఎక్కువ వేసావు నువ్వు అన్నకాడకే. ఇవన్నీ కూడా జామిలి చెట్లు అండి. జామిలి చెట్లు అంటే వీళ్ళు పెంచినవి అన్నమాట. ఇవన్నీ కూడా సైడ్లు కనపడుతున్నాయి కదా, ఇవైతే పెంచినవి కాదు. అడవి ఆ పక్కన ఉన్నది చూసారా, వెనకాల చిన్నగా పొడవుగా కనపడుతున్నాయి. అవన్నీ పెంచి అన్నమాట. జామిలు కూడా ఫారెస్ట్ వాళ్ళు పెంచుతారు. అవన్నీ కూడా ఫారెస్ట్ వాళ్ళు అవి చెట్లు అయితే పాతారు అన్నమాట. పేపర్ అయితే తయారవుతాయి ఆ చెట్లతోటి. యూకలిప్టస్ చెట్లు అంటారు అట్లనే, మనమైతే జామిల తోట అంటాం. ఇప్పుడు వచ్చి ఇదంతా కూడా ఫారెస్ట్ అన్నమాట. బాగుంది కదా లొకేషన్. ఈ రూట్ అయితే బాగుంటుంది. ఈ సన్న రోడ్లు చూసారా, ఈ రోడ్డు మాత్రం ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి. ఈ రూట్లు అయితే మార్చలేదు. ఎందాకడ వరకు అబ్బుగుడు అవతల వరకు రోడ్లు అయితే ఉన్నాయి, కానీ ఇక అన్నపరెడ్డిపల్లి దాకా ఉన్నాయి. కానీ అక్కడ నుంచి అయితే రోడ్ అయితే సన్న రోడ్డే మొత్తం అంతా కూడా. ఇది సంత అండి. ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గౌతమ్పూర్ సంత అయితే జరుగుతుందండి. సంత నైట్ టైము, నేను వచ్చిన రోజునే సంత అయితే జరుగుతుంది అన్నమాట. ఇది నైట్ టైము. ఈ సంత ఇది వీడియో తర్వాత సంత అయితే పెడతాను, చూడండి.